సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం రానున్న టెట్ డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా గణితం టాపిక్ సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్ల ఆధారంగా మీకు ఇంపార్టెంట్ బిట్స్ అయితే క్విజ్ అండ్ టెస్ట్ రూపంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి కూడా 20 సెకండ్ల టైం గ్యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టైం గ్యాప్లో మీరేం చేయాలంటే మీ ఆన్సర్ అనేది క్వశ్చన్ నెంబర్తో పాటుగా కామెంట్ చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం, టెస్ట్ అయితే స్టార్ట్ చేయండి. ఇటువంటి యూస్ఫుల్ వీడియోలు మీరు మిస్ కాకుండా చూసేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకి మొదటి ప్రశ్న, 2 సంపూర్ణ సంఖ్యల మొత్తం 18, అందులో ఒకటి -20 అయినా రెండవది ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఇచ్చున్నారు. మీ ఆన్సర్ అనేది క్వశ్చన్ నెంబర్తో పాటుగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మనకి తదుపరి ప్రశ్న, 2వ ప్రశ్న, -4 మరియు 0ల మధ్య గల సంపూర్ణ సంఖ్యల లబ్ధం ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్వశ్చన్ నెంబర్తో పాటుగా. మనకి తదుపరి ప్రశ్న, 3వ ప్రశ్న, ఒక సంఖ్యలో 40% అనున్నది 800 అయినా ఆ సంఖ్య ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న, 4వ ప్రశ్న, 48, 56, 72ల కాసాగు ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియజేయండి. మనకి తదుపరి ప్రశ్న, 5వ ప్రశ్న, రవి దగ్గర 20 రూపాయలు కలవు, మధు వద్ద రవి కంటే 30 రెట్లు ఎక్కువ డబ్బులు కలవు, అయినా మధు వద్ద ఉన్న డబ్బులు రూపాయల్లో ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న, 6వ ప్రశ్న, మహేష్ ప్రతి దినము 375 రూపాయలు సంపాదించును, అతడు 200 రూపాయలు ఖర్చు చేసిన, ప్రతిరోజు అతను పొదుపు చేసే మొత్తం రూపాయల్లో ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న, 7వ ప్రశ్న, ఒక మేక బరువు 27 కేజీలు, ఒక గుర్రపు బరువు మేక బరువుకు 18 రెట్లు అయినా గుర్రం యొక్క బరువు కేజీల్లో ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి.
మనకి తదుపరి ప్రశ్న 8వ ప్రశ్న 6 పుస్తకాల వెల 96 రూపాయలైనా 15 పుస్తకాల వెల ఎంత రూపాయలు అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ అని 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 9వ ప్రశ్న దీర్ఘ చతురస్రమునకు గల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఒక వస్తువును 2 సమాన భాగాలుగా వేరు చేసేదాన్ని ఏమంటారు? మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 10వ ప్రశ్న 3 × 4 = 5 × -4 అయినా x యొక్క విలువ ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 11వ ప్రశ్న ఒక త్రిభుజపు భుజాలు 2a + 3b, b - a, 4a - 2b అయినా ఆ త్రిభుజపు చుట్టుకొలత ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ప్రశ్న క్లియర్గా చదవండి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 12వ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 13వ ప్రశ్న 10 సెంటీమీటర్లను కిలోమీటర్లలో వ్యక్తపరచగా ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 14వ ప్రశ్న మొదటి 10 సహజ సంఖ్యల మధ్యగతం ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 15వ ప్రశ్న పై చిత్రం వీటిని కలిగి ఉంది. ఓకే, పైన ఏమీ చిత్రం లేదు, ఇక్కడ పై చిత్రం వీటిని కలిగి ఉంది. చతురస్రాలు, త్రిభుజాలు, సెక్టార్లు, దీర్ఘ చతురస్రాలు. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి.
మనకి నెక్స్ట్ ప్రశ్న 16వ ప్రశ్న. ఒక త్రిభుజపు వైశాల్యం 220 సెంటీమీటర్లు మరియు దాని ఎత్తు 11 సెంటీమీటర్లైన ఆ త్రిభుజపు భూమి సెంటీమీటర్లలో ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ అండ్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియజేయండి. మనకి తదుపరి ప్రశ్న 17వ ప్రశ్న. ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 54 సెంటీమీటర్లైన దాని భుజం యొక్క పొడవు సెంటీమీటర్లలో ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి క్వశ్చన్ నెంబర్తో పాటుగా. మనకి నెక్స్ట్ ప్రశ్న 18వ ప్రశ్న. ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 14 సెంటీమీటర్లైన దాని చుట్టుకొలత సెంటీమీటర్లలో ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ అండ్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 2వ ప్రశ్న. క్రింది వానిలో సంపూర్ణ వర్గము మరియు సంపూర్ణ ఘనము అగు 2 అంకెల సంఖ్య ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 20వ ప్రశ్న. x/2 + 1/3 = 1 అయినా x యొక్క విలువ ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 3/4, 4/3, 3/2 - 4/3. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 21వ ప్రశ్న. ఆర్యభట్టను నలంద విశ్వవిద్యాలయానికి కలపతిగా నియమించిన రాజు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. సముద్రగుప్తుడు, చంద్రగుప్త విక్రమాదిత్యుడు, బుద్ధగుప్తుడు, మరి ఆప్షన్ 4 వచ్చేసరికి బింబసారుడు. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి క్వశ్చన్ నెంబర్తో పాటుగా. మనకి తదుపరి ప్రశ్న 22వ ప్రశ్న. ఇవ్వబడిన సంఖ్యలను సరి బేసి సంఖ్యలుగా వర్గీకరించును అను స్పష్టీకరణ ఈ లక్ష్యమునకు చెందింది అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. జ్ఞానము, అవగాహన, వినియోగం, నైపుణ్యం.
మనకి తదుపరి ప్రశ్న 23వ ప్రశ్న, అన్వేషణ పద్ధతిలో గల ఒక పరిమితి ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. శిశు కేంద్రీకృత పద్ధతి స్వీయ అభ్యసనను పెంపొందించును. ఆప్షన్ 3 వచ్చేసరికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఆప్షన్ 4 శాస్త్రీయ వైఖరిని పెంపొందిస్తుంది. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 24వ ప్రశ్న, గణిత పరికరాల పెట్టెకు చెందని పరికరం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. టేపు, ఆప్షన్ 3 వచ్చేసరికి వృత్తలేఖిని, ఆప్షన్ 2 వచ్చేసరికి విభాగిని, ఆప్షన్ 1 కోణమానిని. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 25వ ప్రశ్న, విద్యా ప్రణాళిక కళాకారుని ఉపాధ్యాయుని చేతిలో తన అంశాలకు అనుగుణంగా తన కళాక్షేత్రంలో పాఠశాలలో తగిన సామాగ్రి విద్యార్థిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనమని నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఈ నిర్వచనం ఎవరు ఇచ్చారనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 26వ ప్రశ్న, 5, 7, 2, 8లతో ఏర్పడే 4 అంకెల సంఖ్యల్లో అతిపెద్ద సంఖ్య ఏది? ఈ అంశం ద్వారా పరీక్షించవలసిన విద్యా ప్రమాణం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, వ్యక్తపరచడం, అనుసంధానం చేయడం, ప్రాతినిధ్య పరుచుట, దృష్టీకరణ. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి క్వశ్చన్ నెంబర్తో పాటుగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ముఖ్యంగా గణితం టాపిక్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి క్విజ్ అండ్ టెస్ట్ రూపంలో కండక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ సైకాలజీకి సంబంధించి, ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్కి సంబంధించి, సైన్స్కి సంబంధించి, సోషల్ స్టడీస్కి సంబంధించి, ఇంకా మనకి మెథడాలజీ టాపిక్లకు సంబంధించి, తెలుగు, ఇంగ్లీష్ టాపిక్లకు సంబంధించి అన్ని టాపిక్లపై కూడా ఈ విధంగా క్విజ్ అండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తూ ఉన్నాం. డైలీ ఎగ్జామ్స్ అయితే పెడుతూ ఉన్నాం. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉండే గంటని ఆల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. మన కొత్త యూట్యూబ్ ఛానల్ ఏపీ టెట్ డిఎస్సి 2020-21 ఆ ఛానల్లో కూడా మీకు డైలీ క్విజ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్.